10th class 6.3లో 11th క్వశ్చన్. AB is equal to AC, AD perpendicular to BC, EF perpendicular to AC అయితే ABD ECF ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పన్నాడు. డయాగ్రామ్ ఏమో ఇలా ఉంది. ABC ఉంది, DEF, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ సింబల్ ఉంది, ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ సింబల్ ఉంది. అయితే ABC నెక్స్ట్ ECF, ABC ఈ ట్రయాంగిల్, ECF ఈ ట్రయాంగిల్, ఆ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పన్నాడు. చాలా ఈజీ సమ్. బాబు ఏమి ఇచ్చాడు? ఏబిసి ట్రయాంగిల్లో AB ఈజ్ ఈక్వల్ టు AC అని ఇచ్చేసాడు. ఏబిసి ట్రయాంగిల్లో AB సైడు AC సైడు ఈక్వల్ అన్నాడు. మనకేం తెలుసు? 2 సైడ్స్ ఈక్వల్ అయితే దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్, 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ ఈక్వల్. ఈ ప్రాపర్టీ మనకు తెలుసు కదా. ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి దాని ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి. ఏబి దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? సి. నెక్స్ట్ ఏసి దానికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ బి. అవి రెండు ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. రీజన్ ఏం రాస్తాం? యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్. ఏబి సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్, ఏసీ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు ఏ ట్రయాంగిల్స్ అయితే సిమిలర్ అని చెప్పమన్నాడో ఆ రెండు ట్రయాంగిల్స్కి కామా పెట్టి రాసుకోండి. ఏబిసి ఈసీఎఫ్ ట్రయాంగిల్స్లో డయాగ్రామ్ చూడండి. ఏబిసి నెక్స్ట్ ఈసీఎఫ్ ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏమన్నా కామన్గా ఉన్నాయా? ఏబిసి కాదు, ఏబిడి ఈసీఎఫ్ రెండిట్లో ఏమైనా కామన్గా ఉన్నాయంటే ఏబిడి ట్రయాంగిల్ 90, ఇటు 90 ఉందని ఇటు కూడా 90 ఉన్నట్టే కదా. ఏబిడి ట్రయాంగిల్ 90 ఉంది, ఈసీఎఫ్ కూడా 90 ఉంది. రెండిట్లో 90 అనే యాంగిల్ ఉంది. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, బోత్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా? ఇలా పెట్టచ్చు. ఈ రెండు కూడా ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం యాంగిల్ సి యాంగిల్ బి ఈక్వల్ అని. ఒకసారి జాగ్రత్త చూడండి. యాంగిల్ సి అనేదేమో ఈసీఎఫ్ ట్రయాంగిల్లోని యాంగిల్, ఈ యాంగిల్ సి. నెక్స్ట్ యాంగిల్ బి అనేదేమో ఏబిడి ట్రయాంగిల్లో యాంగిల్. యాంగిల్ సి ఏమో ఈసీఎఫ్ ట్రయాంగిల్లోది, యాంగిల్ బి ఏమో ఏబిడి ట్రయాంగిల్లోది. అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. రీజన్ ఎవరు రాస్తాం? ఆల్రెడీ మనం ప్రూవ్ చేసేసాం. రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి. రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోతే యాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈసీఎఫ్. ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఈసీఎఫ్. ఎందుకని? అల్లు అర్జున్ సిమిలారిటీ, ఏఏ సిమిలారిటీ. అంటే ఏంటది? యాంగిల్ సిమిలారిటీ ప్రకారం ఇది ఈక్వల్. ఓకేనా?